హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. ఇవాళ సుప్రీంకోర్టులో ముఖ్యమైన విచారణ జరిగింది. ఇందులో వైఎస్ జగన్ పై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై చర్చ సాగింది. ఈ కేసును మరో బెంచ్ కు బదిలీ చేయాలని, అలాగే ఆయనకు గత 10 ఏళ్లుగా ఉన్న బెయిల్ ను రద్దు చేయాలని అడిగారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. జస్టిస్ పివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. బెయిల్ రద్దు అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది. ఈ కారణంగా సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను విచారించాల్సిన అవసరం లేదని తెలిపింది. త్రిబులర్ తరపున న్యాయవాది పిటిషన్ను వెనక్కి తీసుకోవడానికి అనుమతి కోరారు. ఈ అభ్యర్థనకు సుప్రీంకోర్టు బెంచ్ అంగీకారం తెలిపింది. త్రిబులర్ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణ తీసుకోకపోవడంతో జగన్ మద్దతుదారులు దీనిని తమ విజయంగా పేర్కొంటున్నారు. త్రిబులార్కు ఇది శ్రేయస్కరం కాదని, ఇది ఆయనకు ఓ నిరుత్సాహకరమైన పరిణామంగా మిగిలిపోతుందని చెబుతున్నారు. అయితే ఈ పిటిషన్ను హైకోర్టులో దాఖలు చేయడానికి త్రిబులార్ తరపు లాయర్ సిద్ధమయ్యినట్లు సమాచారం. హైకోర్టులో ఈ పిటిషన్పై తదుపరి చర్చ జరగనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ వ్యతిరేక శక్తులు ఏ విధంగా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.